రాత్రికాల ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, ఉన్నత స్థలాల్లో నివసించేవాడా, అల్ఫయో మేఘైన మా తండ్రి, ఆది అంతమై ఉన్నవాడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో ఉండటానికి నువ్వు ఇచ్చిన అయా కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభు. నీకు వందనాలు. అల్పులమి, అయోగ్యులమి, మంచి లేని వారిమి ప్రభువా, ఆయనను నీ ఉచితమైన కృపలో అయా నిత్యము మమ్మల్ని భద్రపరిచి నువ్వు నడిపిస్తూ ఉన్నావు ప్రభు. నీకు వందనాలు. ఏ అపాయము, ఏ కీడు మా దరికి రాకుండా ప్రభువా మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారయ్యా. నీకు వందనాలు దేవా. తండ్రి నాయన దేవా, ఏమిచ్చి నీ రుణము తీర్చలేము ప్రభువా. అయా, ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రభు నాయన తండ్రి, అటు రీతిగా ప్రభు నాయన అయా నిన్ను కీర్తించుటకు ప్రభువా అయా నువ్వు ఇచ్చిన భాగ్యము ఎంత గొప్పదో ప్రభు. నీకు వందనాలు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, నిన్ను కలిగి ఉన్న అయా మా భాగ్యము ఎంతో గొప్పది ప్రభు. నీకు వందనాలు నా తండ్రి నా దేవా. నువ్వు భూమి ఆకాశంలో సృజించిన వాడివి, నిత్యము నిరంతరము ఉన్నవాడివి ప్రభువా. అయా తండ్రి నాయన, మనుషులు మారినా, మమతలు మారినా, అయా కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా, అయా లోకంలో ఉన్న పరిస్థితులు మారినా, అయా తండ్రి భూమి ఆకాశములు గతించినా నువ్వు దేవా మార్పు లేని దేవుడివి ప్రభు. నీకు వందనాలు. అయా తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన తండ్రి దేవా అయా తండ్రి ఇలాగా సంగముగా సమాజముగా నీ మందిరంలో మేము కూడి ఉంటూ ఉండగా అయా మా పైన నీ హస్తాన్ని ఉంచండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. అయా నిత్యము మమ్మల్ని నడిపించండి ప్రభువా. నీ కృప చేత, నీ దయ చేత, నీ వాత్సల్యము చేత ప్రభు మమ్మల్ని నింపి నడిపించమని దేవాని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా. అయా ప్రతి సమయం అందు నీ కొరకు నిలకడగా మేము ఉండాలి ప్రభువా. శ్రమైనను, దుఃఖమైనను, వ్యాధి అయినను, అయా ఈ లోకంలో ఎట్టి పరిస్థితి అయినను ప్రభువా నీ కొరకు బ్రతికి జీవించే కృపను అయా నాకు నాయన ప్రభు నాయన అయ్యా నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి దయచేయమని దేవాని సన్నిధిలో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే నాతో పాటు నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అయ్యా, ప్రతి బిడ్డ పైన నీ హస్తాన్ని ఉంచి దేవా అయ్యా తండ్రి నీ సన్నిధిలో నిలకడగా నిలిచి ఫలించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి అయ్యా. అట్టి రీతిగా నీ బిడ్డలు ఈ సమయంలో ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో అయ్యా తండ్రి నీవు ఎరిగిన దేవుడివి ప్రభువా. అయ్యా వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వారిని లేవనెత్తి బాగు చేసి సహాయం చేసి ఆదరించి నాయన అయా తండ్రి నాయన అయా వారిని ఓదార్చమని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు. అయా తండ్రి నాయన అయా సహాయం లేక ఉన్నారా, సహాయం చేయండి. ఆదరణ లేక ఉన్నారా, అయా తండ్రి ఆదరణ దయచేయండి. అయా కన్నీటితో ఉన్నారా, అయా తండ్రి వారి కన్నీటిని తుడవండి ప్రభు. నీకు వందనాలు. అయా దుఃఖములో ఉన్నారా ప్రభు నాయన అయా తండ్రి నాయన తండ్రి ఓదార్పు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా వ్యాధితో ఉన్నారా ప్రభు, బాగు చేయండి ప్రభువా. నువ్వు ముట్టండి ప్రభువా, మీరు స్వస్థపరచండి అయా. ఏ స్థితిలో నాయన వారిని మందిరంలో మొరపెడుతూ ఉన్నారు, ఏ స్థితిలో ప్రభువా నీ తట్టు తిరుగుతూ ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. సంతానము లేక దుఃఖముతో వేదనతో అయా నీ యొద్ద మొరపెడుతూ ఉన్నారా ప్రభు, వారి మొరను ఆలకించండి. ఆనాడు అన్నా నీ సన్నిధిలో ప్రార్థించగా తండ్రి నాయన అయా గొప్ప బహుమానం ఇచ్చినట్లు ప్రభువా నీ బిడ్డల జీవితంలో గొప్ప బహుమానము దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయా. తండ్రి నాయన కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నారా అయా తండ్రి నాయన అయా కుటుంబంలో ఉంటున్న ప్రతి పరిస్థితిని మీరు తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. నీ బిడ్డలు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా తండ్రి నీ నామంలో వారిని తండ్రి ఆదరించి ఆదుకొని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉన్నతుడా, మహోన్నతుడా, భూమి ఆకాశములు సృజించిన వాడా అయా, నిత్యము నిరంతరము నిలిచేవాడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. నీ బిడ్డలు మీరు ఆదరించండి అయ్యా, మీరు ఆదుకోండి ప్రభువా, మీరు సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు అయా తండ్రి నాయన అయా. యవ్వన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో వారు ఉంటూ ఉండగా అయా తండ్రి నాయన ప్రభు వారి జీవితాన్ని నాయన కట్టమని, ఆశీర్వదించమని, అభివృద్ధిపరచమని అయా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభు నాయన గురి లేక, గమ్యము లేక అయా సరైన దేవతండ్రి ఉద్దేశాలు లేక ప్రభు ఈ లోకంలో వ్యర్థముగా అయా తిరుచు త్రాగుచూ సుఖిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. అట్టి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా దర్శించి నీ సన్నిధిలో
అయా నీ ఉన్నతమైన కృప చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు. అయా ఉద్యోగాలు లేకుండా ఉంటున్నా అయా యవన బిడ్డలపైన అయా నీ హస్తాన్ని ఉంచండి. యవన కాలంలో వారికి నాయన అయా తండ్రి నాయన వారి భవిష్యత్తును దేవా మీరు ఆశీర్వదించమని, మంచి ఉద్యోగాలు వారికి దయచేసి వారిని తృప్తిపరిచి అయా వారి జీవితంలో మంచిగా సెటిల్ అయినట్లు తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా తండ్రి నాయన వివాహాల కొరకు అనేక మంది యవన బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. అయా నీ యొద్ద కనపడుతూ ఉన్నారు ప్రభువా. నాయన వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి, సాటైన సహాయాన్ని దయచేయండి. అయా తండ్రి నాయన అయా వారి జీవితాలను ఆశీర్వదించమని ప్రభు, ఫలింప చేయమని ప్రభువా అయా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు దేవా తండ్రి నాయన. అయా లోకంలో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి ప్రభు. ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి. నీ బిడ్డలు ఏ స్థితిలో ఉండి నాయన అయా తండ్రి నాయన ప్రార్థించిన నాయన ప్రతి పరిస్థితిలో నుంచి వారిని లేవనెత్తి అయా వారిని ఆశీర్వదించి నాయన అయా వారిని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు అయా. అలాగే నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన తండ్రి దేవా రక్షకానికి స్తోత్రములు, వందనాలు అయా. మహోన్నతుడానికి వందనాలు, మహాగణుడానికి వందనాలు అయా. ఉన్నత స్థలాల్లో నివసించేవాడా మా ఆదరణ అయా, మా ఆశ్రయమాన, మా విమోచనానికి వందనాలు, మా రక్షణ తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా అయా. నా దేశము పైన అధికారుల పైన అయా నీ హస్తాన్ని ఉంచండి ప్రభు. నీకు వందనాలు అయా. నా దేశాన్ని నాయన అయా తండ్రి నాయన అయా తండ్రి నాయన మీరు ఆశీర్వదించండి ప్రభువా. నా దేశ సరిహద్దులు విశాలపరచండి ప్రభువ అయా. నా దేశాన్ని అభివృద్ధి పరచండి ప్రభు. నీకు వందనాలు అయా. నా దేశము చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచండి ప్రభు. నీకు వందనాలు అయా. నా దేశము తండ్రి నాయన అయా భిన్నత్వములో ఏకత్వము కలిగిన దేశముగా ప్రభు, స్వతంత్ర దేశముగా, సహోదర ప్రేమ కలిగిన దేశముగా అయా, శాంతి సమాధానం కలిగిన దేశముగా నా దేశము నాయన అయా తండ్రి నెమ్మదితో నాయన సంతోషముతో ఉండే దేశముగా అయా నా దేశాన్ని ఆశీర్వదించమని ప్రభువ అయా, దీవించమని తండ్రి దేవాని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు అయా తండ్రి నాయన అయా. నా దేశ సరిహద్దుల్లో ఉంటున్న సైనికుల చుట్టూ కూడా నీ కంచి నీ కాపుదల ఉంచండి అయా. వారి కుటుంబాలను దేవ సమస్తాన్ని విడిచిపెట్టి వారి సరిహద్దుల్లో పనిచేస్తూ ఉండగా అయా తండ్రి వారు కూడా రక్షణ భాగ్యమును తండ్రి దేవ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. నా దేశంలో ఉంటున్న అధికారులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా ప్రభు నాయన అయా. మీరు నెమ్మదిగా ఉన్నట్లు ప్రభు అధికారుల కొరకు ప్రార్థించమని నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభువ అయా. అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి జ్ఞానం ఇచ్చి, ఆలోచన ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యమనిచ్చి అయ్యా వారిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా అయ్యా. అందరి పట్ల ఒకే రీతిగా తండ్రి నైనా అయ్యా తండ్రి వారు దేవ నడుచుకునేటట్లు ప్రభువ, ప్రజలందరికీ ఒకే రీతిగా న్యాయం జరిగించినట్లు ప్రభువ అయ్యా వారు ఉండుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు అయా తండ్రి నాయన అయా. ప్రభువును మంచి దేవుడివి, గొప్ప దేవుడివి ప్రభు. నీకు వందనాలయ్యా అయా. నా దేశంలో అనేక మంది అనాథులు ఉంటూ ఉన్నారు ప్రభు. దిక్కుముక్కు లేకుండా, సహాయం లేకుండా, ఆదరణ లేక అయా, ఓదార్పు లేక నాయన అయా తండ్రి ఉంటూ ఉన్నారు ప్రభువ. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అయా. ప్లాట్ఫామ్స్ మీద నాయన అయా తండ్రి ఆయా ప్రాంతాల్లో ప్రభువ అయా ఒంటరి స్థితిలో ఎవరూ లేక దిగులుతో, చింతతో అయా, వ్యాధితో, రోగముతో బాధపడుతూ ఉన్న తల్లిదండ్రులను తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువు వారిని ఆదరించి ఆదుకొని వారికి సహాయం చేయమని అయ్యా వారిని తండ్రి నాయన బలపరచమని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. నా దేశంలో అనేక మంది విధవరాండ్లుగా ఉంటూ ఉన్నారు అయ్యా. విధవరాండ్ల పక్షమున వ్యాజుమాడి దేవుడివి నీవే సమస్తమై వారి జీవితంలో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా తండ్రి నాయన అయా. సంతానము లేక ఉన్న వారిని కూడా జ్ఞాపకము చేసుకొని నాయన అయా వారి జీవితంలో కూడా నాయన మంచి ఫలమునిచ్చి వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను అయా. గర్భిణీ స్త్రీలని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఆపత్కాలములో నాయన ప్రసవ కాల సమయములో నాయన ఎటువంటి అపాయము, ఎటువంటి కీడు వారికి కలగకుండా అయ్యా వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల నీ దయాన్ని కనికరముంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. రోడ్డు మీద ప్రయాణించి వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచండి అయ్యా అయా. ప్రతి వాహనము చుట్టూ నీ కాపుదల ఉంచండి, ఎటువంటి అపాయము కలగకుండా నాయన మీరు సహాయం చేయండి అయ్యా. భయంకరమైన యాక్సిడెంట్ వల్ల అనేక మంది మరణిస్తూ ఉండగా అయా తండ్రి నీవే నాయన నీ బిడల పైన అయా వాహనాల పైన నీ హస్తాన్ని ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. ప్రాముఖ్యముగా అయా తండ్రి నీ సేవకులని, సంఘాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవసరతలు అక్రతలన్నింటినీ తీర్చండి నాయన అయ్యా. నీవే సత్యమని, మార్గమని, జీవమని ప్రభు తెలుసుకొని ప్రభువ అయ్యా నీ తట్టు తిరిగి నీ పరిచర్య తండ్రి నీ సేవ చేస్తూ ఉండగా అయ్యా నీ సేవకులను బలపరచండి. వారి ప్రయాణాల్లో, వారి రాకపోకలలో అయ్యా నీ సన్నిధి ఉంచండి. ఎటువంటి అపాయం, ఎటువంటి కీడు వరకు కలగకుండా నీ కృపలో నీ దయలో వారిని భద్రపరచమని దేవాని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు
అయా ప్రభు నాయన, అయా తండ్రి సువార్తికులు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు ఏ ప్రాంతంకి వెళ్ళి నీ మాట ప్రకటిస్తున్నారో అయ్యా నువ్వు చూచుచున్న దేవుడివి. అక్కడ ఎటువంటి అపాయం వరకు కలగకుండా నీ రాజ్య సువార్త నాయన పరిపూర్ణంగా అందజేసి అయ్యా తిరిగి రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా ప్రభు నాయన, అయా చిన్న బిడ్డలపైన నీ హస్తాన్ని ఉంచండి నాయనానికి స్తోత్రములు. అయా అనేకమైన తండ్రి పరిస్థితులు వారి మీదకు వస్తూ ఉండగా నీ కృపలో భద్రపరిచి అయా తండ్రి నాయన, అయా నీ హక్కున దేవవారిని దాచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా లోకములో ఎన్నో పరిస్థితులు ప్రభువ, అన్యాయము, అక్రమము, దోపిడీ, దొంగతనాలు అయ్యా ఎన్నో ఉంటూ ఉన్నాయి. ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడివి నీవే అయ్యా. నీవే సమస్తానికి నాయన సమాధానమై ఉన్నావు. నీ సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో అయ్యా రోగుల నెలను ముట్టి స్వస్థపరచండి నాయన. అయా తండ్రి మీరు స్వస్థత ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా తండ్రి నాయన, అయా ఎండాకాలంలో వచ్చి ఉన్నాయి ప్రభువ నాయన. తండ్రి నాయన ఎండ తండ్రి ఏడుమికి ఎవరు కూడా సొమ్మసిల్లి నీరసించి అయ్యా తండ్రి బలహీన కాకున్నట్లు ప్రభువ, ఆనాడు తండ్రి నాయన ఇశ్రాయేలు తండ్రి అరణ్య మార్గమందు నడిచినప్పుడు ప్రభువ అయా పగలు మేఘస్తంభమై నాయన రాత్రి అగ్నిస్తంభమై వారు నడిపించినట్లు అయ్యా నువ్వు అలాగా ఆయుష్ను ఆరోగ్యమును నెమ్మదినిచ్చి నీ ప్రజలు నడిపించమని, ప్రతి నాయన అపాయం నుంచి ప్రతి కీడు నుంచి తప్పించమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల సమయంలో అయ్యా మమ్మును తండ్రి అయ్యా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి నిత్యము మమ్మల్ని నడిపించమని నీ సాక్షార్థముగా లోకములో ఉంచమని ప్రార్థన చేస్తూ తండ్రి నువ్వు నా ప్రార్థన నా విన్నపములు అయ్యా నా విజ్ఞాపనను ఆలకించావని నమ్ముచు నాకు ప్రతిఫలము దయచేయమని అయ్యా ఈ ప్రార్థనని పాసనది చేర్చుకోమని అయ్యా తండ్రి దైనా సుఖమైన నిద్ర మాకు దయచేసి దేవాని చిత్తమైతే మరొక దినాన్న ఇలాగ నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని అయ్యా నాకు మాకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.